ఈరోజు పొద్దున అయితే లేచేసి స్నానం అయితే చేసుకున్నా. బయటకు వచ్చేసరికి అయితే మమ్మీ అయితే ఇంట్లో అయితే దేవునికి అయితే బోనం అయితే పెట్టేస్తుంది. బోనం పెట్టి అయితే దేవునికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసింది. మా చిన్నతల్లి అయితే స్నానం చేసి అయితే ఆట ఆడుతుంది. బోనం అయితే పెట్టేసినాం. బోనం పెట్టేసిన తర్వాత అయితే కామె కూడా అయితే దేవునికి అయితే మొక్కేసుకుంది. మొక్కేసుకున్న తర్వాత అయితే అందరం అయితే రెడీ అయితే బావి కాడికి అయితే వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామో అయితే చెప్పలేదు కదా. ఈ రోజు అయితే బావి దగ్గర అయితే అమ్మవారికి అయితే బియ్యం పూసి అయితే బోనం అయితే పెట్టేస్తున్నాం. బావి దగ్గరికి అయితే వచ్చేసిన. బావి దగ్గరకు వచ్చేసిన తర్వాత అయితే నేనైతే ఆవునైతే కడుతున్నాను. మమ్మీ వాళ్ళు అయితే గుడి దగ్గర అయితే ఉన్నారు. గుడి దగ్గరకు అయితే నేనైతే వెళ్ళినా. నా పని అయితే అయిపోయిన తర్వాత అయితే మమ్మీ వాళ్ళు అయితే దేవునికి సంబంధించిన అయితే బోనం కూడా అయితే తయారు చేస్తున్నారు. వాళ్ళు దేవుని రెడీ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. అందులోపు అయితే నేనైతే గడ్డి పోయడానికి అయితే వచ్చేసినాం. వచ్చైతే తగటక అయితే మనం అయితే సొప్పు అయితే కోసేసినాం. ఎండ అయితే చాలా విపరీతంగా కొడుతుంది. ఉదికైతే చెమటలు పడుతుంది. ఆయన అయితే సొప్పు అయితే కోసేసినాం. సొప్పు కోసి అయితే మళ్ళీ అయితే దాన్ని అయితే ఎత్తుకొని అయితే వచ్చేసిన. ఆవులకైతే ఇచ్చిన. అందులోపు అయితే మమ్మీ వాళ్ళు అయితే దేవుని అయితే రెడీ చేస్తారు. అమ్మవారికి అయితే శారీ అయితే కట్టేసారు. అమ్మవారికి అయితే శారీ కట్టిన తర్వాత అయితే మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరు కలిసి అయితే అమ్మవారికి అయితే బియ్యం అయితే పోసేసారు. ఈ బియ్యం ఎందుకు వస్తున్నామంటే పండగ చేసిన 1 month లోపు అయితే మళ్ళీ అమ్మవారికి అయితే కొత్త శారీ కట్టి అయితే బియ్యం అయితే పోయాలి. అందుకని అయితే బియ్యం అయితే పోసేసిన తర్వాత అయితే అమ్మవారికి అయితే బోనం అయితే పెట్టేసినాం. బయట ఉన్న దేవుని కూడా అయితే మమ్మీ అయితే నైవేద్యం అయితే పెట్టేసింది. ఆ తర్వాత అయితే బాబాయ్ అయితే మొక్కేసినాం. ఆ తర్వాత అయితే అమ్మవారికి ఇష్టమైన అయితే కోళ్ళు అయితే కోసేసినాం. కోళ్ళు కోసిన తర్వాత అయితే అమ్మవారికి పెట్టిన నైవేద్యం అయితే మేమైతే తినేసినాం. అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం. బ్లెస్సింగ్ తీసుకుని అయితే కిందకి వచ్చేసరికి అయితే అమ్మ అయితే తెలంగాణ స్టైల్లో అయితే బగారా రైస్ అయితే వేసింది. ఆ తర్వాత అయితే చికెన్ కర్రీ అయితే వండేసింది మమ్మీ అయితే. మమ్మీ అయితే వంటలు వేస్తుంది. వంటలు వేసే లోపు అయితే మాకైతే చాలా అంటే చాలా అవుతుంది. మార్నింగ్ నుంచి అయితే 8 వాటితో అయితే ఆడుకున్న లోపు అయితే వంటలు అయితే తయారైపోయినాయి. అంతలోపు అయితే మా చింతలు అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. వంటలు అయితే అయిపోయినాయి. ఆ తర్వాత అందరం అయితే కూర్చొని అయితే అన్నం అయితే తినేస్తున్నాం. ఈరోజు వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.